ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. కీర్తనకారుడు 34వ అధ్యాయం 7వ వచనం ప్రకారము, యెహోవా యందు భక్తుల వారి చుట్టూ ఆయన దేవతలను కావలి ఉంచి వారిని రక్షించును. దేవుని యందు విధేయత, భయము కలిగి, భయభక్తులు కలిగి జీవించినప్పుడు మన పక్షాన ఒక దేవదూత యజమాడుతుంది, దేవదూత కావలి ఉంచబడుతుంది, దేవదూత మనల్ని రక్షించగలుగుతుంది. మనము దిగులు చెందన అవసరం లేదు, భయము చెందన అవసరం లేదు, ఆందోళన చెందన అవసరం లేదు, కలవరము చెందన అవసరం లేదు. ఎందుకు అంటే దేవుని యందు భయము కలిగి ఉన్నాము, దేవుని యందు విధేయత కలిగి ఉన్నాము, దేవుని మాట చెప్పున నడుస్తున్నాము. కాబట్టి మనకంటూ ఒక దేవదూత ఉంచి ఆయన మన రక్షించుటకు, రక్షణ కల్పించుటకు, దేవుని యొక్క ఆజ్ఞ మేరకు, దేవుని చిత్త ప్రకారం మనల్ని రక్షించును. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మనమందరము క్షేమముగా నిలుచుటకే ఆయన యందు, యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఆయన నామాన్ని గొప్ప చేసి వారముగా ఉండాలి. ఈనాటి కాలంలో యవన బిడ్డలు, యవన సహోదరులు ఈ చివరి దినాల్లో, అంత్యకాల దినములో లోకం వైపు ఆకర్షించుకుంటున్నారు. దేవుని యందు, యెహోవా యందు భయము భక్తి కలిగి జీవించగలిగితే మనం మన మేలులను, దీవెనలను, ఆశీర్వాదములను, ఉన్నతమైన స్థానములు ఇచ్చే దేవుని వైపు మనము చూద్దాము. దేవుని మాత్రమే, దేవుని రాజ్యం వైపే, పరలోక రాజ్యం వైపే మనం చూసి దేవుని యొక్క రక్షణ మనమందరము పొందుకుని ఆశీర్వదింపబడుదుము గాక. ఆమేన్.